హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇంకా ఫ్రైడే రోజు అయితే నేను కిచెన్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ చేశానండి. కౌంటర్ టాప్ అంతా కూడా కొంచెం డిఫరెంట్గా సర్దుకున్నాను. కొన్ని కొత్త వస్తువులు కూడా యాడ్ అయ్యాయి. అలాగే ఇంక ఇటు సైడ్ చూశారు కదా, వాల్కి వేసిన వాల్ పేపర్ ఇక్కడ కౌంటర్ టాప్ మీద కూడా వేసుకొని అన్నీ సర్దుకున్నాను. చాలా బాగుంది. వ్లాగ్ అయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేస్తారని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు అనమాట. సో ఇంకా అలా కిచెన్ క్లీనింగ్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే సాటర్డే ఈవినింగ్ నుంచి సండే రోజు మార్నింగ్ వరకు కూడా నా వ్లాగ్ అనేది ఇవాళ మీతో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ ఏంటంటే క్లినిక్ అయితే వెళ్తున్నానండి, స్కిన్ క్లినిక్కి. ఫస్ట్ టైం అనమాట. పింపుల్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి అనేసి సాటర్డే ఈవినింగ్ మా హస్బెండ్ అయితే తీసుకెళ్లారు. క్లినిక్కి వెళ్ళేంత పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు, కాకపోతే పింపుల్స్ తోటి 2 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్నాను. ఒకసారి చూపిస్తే బెటర్ అని అనిపించింది. ఎప్పటి నుంచో మా హస్బెండ్ అడుగుతుంటే ఫైనల్గా సాటర్డే రోజు ఈవినింగ్ ఆయన ఫ్రీ ఉంటే హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారండి. ఇది చైతన్యపూర్లో ఉంది స్కిన్ క్లినిక్. మాకు నియర్ బై దగ్గర అవుతుందనేసి అక్కడికైతే వెళ్ళాము. ఓపీ అయితే రాపించుకున్నామండి. ఒక 4-5 మెంబర్స్ ఉన్నారు, వెయిట్ చేయమని చెప్పారు. ఇంకా అలా కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాము. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని అయితే క్లినిక్ వెళ్ళాను స్కిన్ గురించి. అక్కడ ఇద్దరు ఉన్నారండి, మేడం సారు, ఇద్దరు ఉన్నారు. మేమైతే సార్కి మేడంకి అపాయింట్మెంట్ తీసుకున్నాము. ఇంకా ఆవిడైతే అసలు ఏమీ అడగలేదండి క్వశ్చన్స్. నేను చాలా అడుగుతారేమో, మీరు ఇప్పుడు ఏం యూజ్ చేస్తున్నారు, ఎన్ని ఇయర్స్ నుంచి బాధపడతారు, ఇలా అడుగుతారేమో అని అనుకున్నాను. కానీ అసలు ప్రాబ్లం ఏంటని అడిగారు. పింపుల్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పాను. అంతే, డిస్క్రిప్షన్ రాసి ఇచ్చేశారు, ఇదేనండి. ఆ తర్వాత మెడికల్ లోపలే ఉంటుంది, మందులు తీసుకోండి, 15 days వరకు ఇస్తున్నానని చెప్పారు. ఎలా వేసుకోవాలో చెప్పారు, అంతే. అసలు ఏం అడగలేదు. ఏంటా అసలు ఏం క్వశ్చన్స్ అడగలేదు అని అనుకున్నాను నేనైతే. అయితే బాగా ఎక్స్పీరియన్స్డ్ కదా అని చెప్పారు మా హస్బెండ్. సరే చూద్దాంలే 15 daysకి అనేసి మెడిసిన్స్ తీసుకుని వచ్చాను. 776 రూపీస్ అయితే అయింది. ఇది సోప్ అండి, సోప్ ఒకటి ఇచ్చారు, ఇది ఒకటి యూస్ చేయమన్నారు. తర్వాత సోప్ తర్వాత ఇది ఫేస్కి పెట్టుకోమన్నారు మార్నింగ్ టైంలోను. ఎమ్మని రాశారు కదా, సో అది మార్నింగ్ మాత్రమే అప్లై చేయాలంట. జెల్ టైప్లో ఉంది క్రీమ్ అయితే. తర్వాత ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో 2 hours ముందు, బాత్కి 2 hours ముందు పెట్టుకుని ఆ తర్వాత వాష్ చేసేయాలని చెప్పారు. ఇంకా 2 రకాల ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చారండి. 3 days ఒకటి వేసుకోవాలంట, తర్వాత ఆఫ్టర్ లంచ్ ఒకటి వేసుకోవాలని అయితే చెప్పారు. నాకే వింతగా అనిపించింది, పింపుల్స్కి మెడిసిన్స్ వేసుకోవడం ఏంటా అనేసి. సరే వాడి చూద్దాం, సఫర్ అవుతున్నాను కదా, పింపుల్స్ తోటి తగ్గుతాయేమని అనుకున్నా. కానీ ఇవి యూజ్ చేయడం స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఫేస్ అంతా ఇరిటేటింగ్గా తయారైంది. ఇచ్చింగ్ స్టార్ట్ అయిందనమాట, రెడ్నెస్ అయిపోయింది ఫేస్ అంతా కూడా. నాకు ఏం అర్థం కాలేదు ఏం చేయాలో ఏంటో. మళ్ళీ వీలు చేసుకుని డాక్టర్ని కలుద్దామని అయితే అన్నారు మా హస్బెండ్. ఇంకా ఇవి స్టాల్ ఒకటి పెట్టారండి. మేము అక్కడ హాస్పిటల్ నుంచి వస్తున్నప్పుడు స్టాల్ అయితే ఒకటి పెట్టారు. అక్కడ ఫుడ్ స్టాల్స్, ఇంకా షాపింగ్, రకరకాల షాపింగ్స్ కూడా ఉన్నాయి. ఇంకా నేనైతే ఇవి తీసుకున్నాను అనమాట డెకరేషన్ పరంగా. ఇది ఉలెన్తో చేశారు, పూర్తిగా హ్యాండ్ మేడ్ అంట. నాకైతే బాగా నచ్చింది. ఇంకా అందుకని ఇలా లోటస్ షేప్లో ఉన్నది ఒకటి తీసుకున్నా. ఇంకొకటి రౌండ్ అండి, ఇది టేబుల్ మీద కూడా వేసి డెకోర్ చేసుకోవచ్చు అని చెప్పారు. యాక్చువల్గా పూజలు అవి చేసుకునే వాళ్ళకి ఇంకా బాగా యూజ్ అవుతాయి. త్వరలో ఫెస్టివల్స్ కూడా చాలా ఉన్నాయి కదా, వరలక్ష్మి వ్రతం అలా. సో వాళ్ళకి ఇంకా బాగా యూజ్ అవుతాయని అనుకున్నాను నేనైతే. ఇంకా అలా అనమాట. హాస్పిటల్ నుంచి వచ్చేసరికి 9 అయిపోయింది. మెడిసిన్స్ ఇవన్నీ చూపించాను కదా, ఇదంతా కూడా సండే రోజు మార్నింగేనండి. ఆ తర్వాత చికెన్, గోంగూర అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్. టిఫిన్ కూడా బయట నుంచే తెప్పించేశాను. ఎందుకంటే నేను ఇడ్లీ తెప్పించుకున్నాను, బజ్జీ అండ్ దోశ మా పాప, మా హస్బెండ్ ఇద్దరు తెప్పించుకున్నారనమాట. నేను బయట ఫుడ్ ఎప్పుడు కూడా ఇడ్లీని ప్రిఫర్ చేస్తాను, వేరే రకం ఏం తినాలని అనిపించేది నాకైతే. ఇంకా ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటానండి. ఏది పడితే అదే తినేను, కొత్తవి ట్రై చేయాలని కూడా అనుకోను. చాలా కేరింగ్గా ఉంటాను నేను. కానీ పింపుల్స్ ఎందుకు వచ్చాయో నాకు కూడా అర్థం కావట్లేదు. యాక్చువల్గా ఇది ఆఫ్టర్ డెలివరీ తర్వాతనే నాకు స్టార్ట్ అయింది. డెలివరీ అయినాక కూడా 1 year 2 years వరకు బాగానే ఉందండి. ఆ తర్వాత మెల్లమెల్లగా పింపుల్స్ స్టార్ట్ అయ్యి మా పాపకి ఇప్పుడు 5 years అనమాట. సో 2-3 years నుంచి నేను సఫర్ అవుతూ ఉన్నాను వీటితోటి. ఇంక అందుకని మెడికల్కి అయితే వెళ్ళాము. యాక్చువల్గా ముందు రోజు కిచెన్ క్లీనింగ్ చేయటం వల్ల ఏంటంటే టిఫిన్కి ఏమి నానబెట్టలేకపోయానండి. ఇంకా అందుకనే నెక్స్ట్ డే మొత్తం బయట నుంచి తెప్పించాల్సి వచ్చింది. ఈ కవర్ వేసిన తర్వాత కిచెన్ నాకే చాలా కొత్తగా అనిపిస్తుంది. బాగా నచ్చేసింది మా కిచెను. ఇంకా క్యాండిల్స్, ట్రే, ఆ ధూపం వేసేది కూడా చాలా లుక్ అనిపిస్తుంది కిచెన్లో పెట్టిన తర్వాత. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఇంకా గోంగూర అంతా కూడా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఇందులో వాటర్ పోసేసి పక్కకు పెట్టేసుకుంటానండి. ఎందుకంటే నానుతుంది, అందులో మట్టి ఏమన్నా ఉన్నా కూడా ఈజీగా పోతుందన్నమాట.
అందుకే ఇలా వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఈ లోపల మా హస్బెండు చికెన్ అంతా కూడా నీట్ చేసేసి ఇచ్చేసారండి. ఇంకా నేను కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తా ఉన్నాను. ఇంకా రెగ్యులర్‌గా అయితే ఎలాగో హడావిడిగా ఏదో ఒకటి సింపుల్‌గా అయిపోయే కర్రీస్ చేస్తూ ఉంటాను కదా! ఇంకా సండే రోజు ఇలా స్పెషల్‌గా గోంగూర కానీ, చికెన్ కానీ ఇలా వండుతూ ఉంటాననమాట. మాక్సిమం అయితే చికెనే ఉంటుందండి. నేను కూడా ఎక్కువ నాన్ వెజ్‌లో రకాలన్నీ ట్రై చేయడానికి ఇష్టపడను. మటన్ నేను తినను. మా హస్బెండ్ తింటాడు. మా పాప కూడా తింటది. ఇంకా నా గురించి చికెనే కంటిన్యూగా ఉందనమాట. ఈ చికెన్ కూడా హెల్త్‌కి అంత మంచిది కాదండి. సో, ఇది కూడా కొంచెం కంట్రోల్ చేసుకోవాలని అనుకుంటున్నాము. మేము తినేది ఇదొక్కటి నాన్ వెజ్. ఇది కూడా మానేయాలని అనిపిస్తూ ఉంటది ఒక్కొక్కసారి నాకు. కానీ హెల్త్‌కైతే అంత మంచిది కాదండి ఇప్పుడు. ఈ రైనీ సీజన్‌లో కొన్ని రోజులు తినకపోవడమే మంచిది అని అనిపించింది నాకైతే. ఇంకా మనమేమో హెల్త్ గురించి తినకుండా ఉంటే బెటర్ అని అనుకుంటాము. కానీ ఎదిగే పిల్లలు ఉంటారు కదండీ! వాళ్ళకి ఇది చాలా ఐ మీన్ ఇదంటే ఇదే కాదు, నాన్ వెజ్ కూడా పెడుతూ ఉండాలి కదా! వీక్లీ వన్స్ ఏదో ఒకటి. ఇంకా మా పాపకి బాగా ఇష్టమనమాట. తన కోసమైనా నేను ఖచ్చితంగా సండే రోజు చేస్తూ ఉంటానండి చికెను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు కదండీ! వాళ్ళ బాడీకి అన్ని ప్రోటీన్స్ చాలా ఇంపార్టెంట్ కదా! సో, నాన్ వెజ్ కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉండాలి కాబట్టి, ఇంకా వీక్లీ వన్స్ అన్నట్టుగా నేను చికెను ఖచ్చితంగా వండుతాను. ఇంకా ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసానండి. ఫ్రెండ్స్, మన ఛానల్‌ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి ఛానల్‌కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. నేను డైలీ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. కుకింగ్, క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో, మీలో ఎవరికైనా నా వ్లాగ్స్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియోని లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది కొత్త వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది. సో, కొత్త వాళ్ళు ఎవరైనా చూసి నా ఛానల్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే చేసి ఛానల్‌కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. ఇక్కడ ఆనియన్స్ అన్నీ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటా ఉన్నాను. ఇంకా పింపుల్స్ గురించి కొన్ని ప్రొడక్ట్స్ చూపించాను కదండీ! హాస్పిటల్‌కి వెళ్ళొచ్చాననేసి అవి ఎవరు కూడా డైరెక్ట్‌గా ట్రై చేయకండి. ఎందుకంటే ఖచ్చితంగా డాక్టర్ సజెషన్ తోటే అవి కొనాలంట. యూజ్ కూడా వాళ్ళే చెప్తారు చేయాలా లేదా అనేది. ఎవరు కూడా ట్రై చేయొద్దు. ఒకవేళ పింపుల్స్ బాధపడ్డ వాళ్ళు ఉంటారు కదండీ! సో, వాళ్ళు ఇది వాడదాము అన్నట్టుగా ఏమన్నా కొంటారేమో, అలా చేయకండి. అది ఖచ్చితంగా డాక్టర్ సజెషన్ తోటే మనం యూజ్ చేయాలనేసి ఉంది. నాకే డాక్టర్ సజెషన్‌తో యూజ్ చేస్తున్న నాకే ఫేస్ అంతా ఇరిటేటింగ్‌గా, మంటగా అనిపిస్తుంది. సో, దాని సైడ్ ఎఫెక్ట్స్ అలా ఉంటాయా అని కూడా ఏం అర్థం కావట్లేదు. అసలు డాక్టర్ అయితే అసలు ఏం అడగలేదండి క్లియర్‌గా. మీరు ఎన్ని రోజుల నుంచి దీంతో సఫర్ అవుతున్నారు, తర్వాత మీరు ఫేస్‌కి ఏం యూజ్ చేస్తారు, ఇవన్నీ జనరల్‌గా అడుగుతారు పింపుల్స్‌తో బాధపడుతున్న వాళ్ళకి. ఆవిడైతే ఏం అడగలేదు. సో, బాగా ఎక్స్‌పీరియన్స్‌డ్ ఏమో అని అనుకున్నా. కానీ నాకైతే అసలేమీ సాటిస్ఫాక్షన్ లేదు వెళ్ళిన తర్వాత. అందుకని ఎవరు కూడా ప్రొడక్ట్స్ అయితే ట్రై చేయకండి. ఇక్కడ అల్లము, వెల్లుల్లిపాయలు దంచుకుని వేసుకున్నా. ప్రతిరోజు హడావిడిగా ఉంటది కదండీ! దంచుదాం అనుకున్నా కూడా టైం అయిపోతా ఉంటది. అందుకనే ఎలాగో తెచ్చుకున్నది ఉంటే అది వేసేస్తా ఉంటాను. ఇవాళ ఇంట్లోనే కాబట్టి తీరిగ్గా వండుతున్నాననేసి వెల్లుల్లిపాయలు ఒలుచుకుని, అల్లం కూడా చక్కగా పైన పీల్ చేసేసి, మంచిగా వాష్ చేసేసి దంచుకుని వేసుకున్నాననమాట. చికెన్ కూడా వేసేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా పసుపు, సాల్ట్ కూడా వేసుకుని బాగా కలిపేసి చికెన్‌ని బాగా మగ్గనివ్వాలండి. చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా! సో, అదంతా కూడా బాగా డ్రై అయ్యే వరకు మనం వేయించుకోవాలి. కూర అవుతుండగానే నేను ఒక పక్క ఇల్లంతా కూడా సర్దేసి మంచిగా ఊడ్చేసాననమాట. వర్షం అయితే పడుతూనే ఉందండి. నిన్న కొంచెం ఎండ వచ్చిందని అనుకున్నాను. మళ్ళీ వర్షం పడి బయట బాల్కనీ అంతా కూడా వాటర్ అయిపోయింది. సో, అది కూడా మాప్ పెట్టేదే ఉంది. నేను అలా క్లీన్ చేస్తున్నానో లేదో మళ్ళీ అలా వర్షం పడుతూనే ఉందనమాట. అందుకనే చేయకుండా వదిలేసాను. ఒకేసారి వర్షం తగ్గిన తర్వాత క్లీన్ చేద్దామనేసి. ఇంకొక పక్క గోంగూర కూడా పెట్టేసుకున్నానండి. నీట్‌గా ఒక 2 టైమ్స్ కడిగేసుకొని, అలా ఒక గిన్నెలో వేసేసి పక్కన గ్యాస్ మీద అయితే పెట్టేసుకున్నా గోంగూర. ఇందులోకి ధనియా పొడి, గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ కూడా వేసేసుకున్నా. కర్రీ ప్రాసెస్ అయితే అందరికీ తెలిసినట్టే కదండీ! అందుకని అంత క్లియర్‌గా అయితే ఏం చూపించట్లేదు. ఇక్కడ లాస్ట్‌లో ఏంటంటే కొంచెం కూర సెపరేట్‌గా తీస్తున్నాను. మా పాప గోంగూర ఏస్తే తినదనమాట. తన కోసం అనేసి కొంచెం తీసి పక్కకు పెట్టేసి అందులోనే గోంగూరని ఉడికించుకొని బాగా స్మాష్ చేసేసుకొని ఈ విధంగా అయితే వేసుకుంటున్నా. యాక్చువల్‌గా అయితే గోంగూరని ఆయిల్‌లో కూడా ఫ్రై చేసుకొని స్మాష్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఉడకబెట్టేసి కలుపుకుంటున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటూ ఉంటారు కదండీ! సో, నేనైతే ఇలా చేస్తాననమాట ప్రతిసారి. అలా కర్రీ అయితే చేసేసి భోజనం అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కిచెన్‌లో చిన్న చిన్న పనులు ఉంటాయి కదా! అవన్నీ చేసుకుంటా ఉన్నాను. అలా సండే రోజైతే గడిచిపోయింది. ఈవినింగ్ ఫుల్ వర్షాలండి. ఫుల్ వర్షంలో మళ్ళీ క్లాసులు కూడా స్టార్ట్ అయ్యి పిల్లలందరూ వచ్చి ఇల్లంతా కూడా పెంట చేసేసారు. మళ్ళీ క్లీనింగ్ అది ఇది ఫుల్ సరిపోతుంది నాకైతే వర్క్ ఇంట్లో ఉండి.
ఇంకా అలా అనమాట సండే రోజు అలా గడిచిపోయింది మాకైతే. ఫైనల్‌గా కూర అయిపోయిన తర్వాత మళ్ళా కిచెన్ అంతా కూడా సర్దేసి చక్కగా నీట్‌గా పెట్టేసుకున్నాను. బాసనలు అవి ఇవి కూడా తోమి పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఈవినింగ్ మళ్ళీ క్లాసులు ఉంటాయి కదండీ! వాళ్ళకి డిస్టర్బెన్స్‌గా ఉంటుందనేసి. ఆఫ్టర్ లంచ్ ఒక కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వర్క్స్ అన్నీ కూడా కంటిన్యూ చేశాననమాట. ఇంకా అదంతా వ్లాగ్ లెంత్ అయిపోతుందనేసి వీడియో అయితే ఏం తీయలేదు. లాస్ట్ వీడియో అయితే ఒకసారి చెక్ చేయండి. కిచెన్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ చేశాను. కౌంటర్ టాప్ అంతా కూడా కొత్త వస్తువులు యాడ్ చేసుకుంటా మంచిగా సర్దుకున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇదండి సండే రోజు వ్లాగు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు నా ఛానల్ వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. టేక్ కేర్.